హలో వ్యూవర్స్, మీ భుక్తాయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేసి చూపిస్తున్నది అల్లం పచ్చడి. దీనికి ముందుగా చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టుకుని పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించి పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో కొంచెం నూనె వేసి దానిలో ధనియాలు, ఆవాలు, మెంతులు వేయించుకోవాలి. ఎర్రగా వేగిపోయాక వాటిని తీసి మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌లాగా ఆడి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుడులో మరి కొంచెం నూనె వేసి, ఈ తరుక్కున్న అల్లం ముక్కలన్నీ అందులో వేసి, ఒక 2 నిమిషాల పాటు వేయించుకుని, ఆ పౌడర్ ఆడుకున్న మిక్సీ జార్‌లోనే ఈ అల్లం ముక్కలు కూడా వేసి, నీళ్లు పొయ్యకుండా రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకుని, అందులో బెల్లం వేసుకుని, ఆ బెల్లం మీద చింతపండు గుజ్జు పోసుకుని, 2 కలిపి బెల్లం కరిగే వరకు మరగబెట్టుకొని, తర్వాత ఆపేసి, ఈ చింతపండు, బెల్లం పాకాన్ని ఆ రుబ్బుకున్న అల్లం పచ్చడి మిశ్రమంలో వేసి, ఉప్పు, కారం వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ రుబ్బుకున్న పచ్చడిలోకి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయ ముక్క పోపు వేసుకుని, ఆ పోపుని ఈ రుబ్బుకున్న అల్లం పచ్చడి మీద వేసుకుంటే అల్లం పచ్చడి రెడీ. ఇది ఇడ్లీ, దోస, పెసరట్టు, వడ, అన్నం దేనికైనా బావుంటుంది. అలాగే ఒక 15 రోజులు నిలవ కూడా ఉంటుంది. థాంక్ యూ.